నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే తేనులే ఇంతేనులే తెలియదులే బ్రతుకింతేనులే. ఓయ్ ఏరా ఇంట్లో చెప్పొచ్చావా లేదా? అబ్బే లేదు సార్, అడ్రస్ ఇస్తాను, మీరేమన్నా చెప్పెళ్తారా? మేమెందుకురా చెప్తాం, మాకు అవసరమా? అయితే మూసుకొని పొండ్రా పొండ్రా రే. వాడికి మందు ఎక్కువైపోయింది, పదాం రారా. కాదురా, తక్కువ అయింది, ఇంకొకటి వెయ్యాలి. వెయ్యాలంటే వాటర్ కావాలి. నేను ఇస్తాను, కానీ నాకు ఒక కండిషన్. నీకు వాటర్ కావాలంటే నాకు క్వార్టర్ కావాలి. అమ్మ ముసలాడా, లీటర్ వాటర్తో క్వార్టర్ మందుకే టెండర్ వేసావా? అయినా సరే ఏం చేద్దాం, అవసరం మంది పద. ఓడిపోతుంది జాగ్రత్త జాగ్రత్త పద. ఎక్కడా 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 వాటర్? అబ్బా బాగానే సెట్ చేసుకున్నాం ముసలాడా ఇక్కడ. కమాన్, నిన్నెక్కడో చూసినట్టుంది ముసలాడా. 40 ఏళ్ళుగా నా పారవిధి కోసం ఇక్కడే ఉంటాను. నన్ను ఎక్కడో ఎలా చూస్తావు అబ్బాయి? అంటే నువ్వు దేవదాసా? ఎస్, యువర్ రైట్, ఐ యామ్ దేవదాస్. అయితే ఎలా నీ వెంట్రుకలు జుట్టు ఇంకా నల్లగానే ఉన్నాయి? ఎప్పటికైనా నా పార్వతి తిరిగి వస్తే నన్ను గుర్తుపట్టాలని రంగేశా. అరే, క్వార్టర్లో మిక్స్ అయిన వాటర్ ఆ అబ్బాయిని వదిలేసిన అమ్మాయి తిరిగి రాదు దాసు, తిరిగి రాదు. లేదు, నా పార్టీ వస్తుంది, నా కోసం వస్తుంది, తప్పకుండా వస్తుంది. నీ పిచ్చి కాకపోతే ఇంకేం వస్తుంది దాసు, రాదు. అయినా ఏం స్టోరీ దాసు నీది? ఎన్ని లాంగ్వేజ్లో సినిమా తీస్తే అన్ని లాంగ్వేజ్లోనూ హిట్టే తెలుసా? పోటీలే అబ్బాయి, నా స్టోరీలో నేనే నాశనమైనా. దాన్ని సినిమాకి తీసిన వాళ్ళైనా బాగుపడతారు. నా సంగతి సరే, నీ స్టోరీ ఏంటి? నేను నీ టైపే, ఒక జూనియర్ దేవదాస్. సింధు అని ఒక అమ్మాయిని ప్రేమించా. తను నా వెంట నడుస్తుంటే బాహుబలి సైన్యం ఉన్నంత ధైర్యంగా ఉండేది నాతో. తన ఒళ్ళో పడుకున్నప్పుడు ఈ జీవితానికి ఇది తప్ప ఇంకేమీ అక్కర్లేదనిపించేది. కళ్ళు తెరిస్తే తనే కనిపించేది, కలలోనూ తనే కనిపించేది. రోజు గుడ్ మార్నింగ్ అంటూ నిద్ర లేపేది, గుడ్ నైట్ అంటూ నిద్ర పుచ్చేది. అలాంటిదొక రోజు ఉదయాన్నే లేచి మొబైల్ చూస్తే గుడ్ మార్నింగ్ అని ఉండాల్సిన చోట మీటింగ్ అని ఉంది. ఏం గుడ్ న్యూస్ చెప్తుందో అని ఆతృతగా లేచి అందంగా రెడీ ఆశగా బయలుదేరాను. హాయ్, ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయ్యింది. ఓ, ఐఎమ్ సారీ. అయినా ఏదో మీటింగ్ అని మెసేజ్ పెట్టావు ఏంటి? ఏమైనా గుడ్ న్యూసా? నాకేమో అది గుడ్ న్యూసే, కానీ నీకే బ్యాడ్ న్యూస్ అనుకుంటా. నీకు గుడ్ న్యూస్ అయితే నాకి బ్యాడ్ న్యూసా? ఇంతకీ ఏంటది చెప్పు. చెప్తాలే, కానీ నీకు బీపీ లాంటిది ఏమైనా ఉందా? బీపీనా? నాకా? నేను రోజు రాయలసీమ కారం తింటున్నా. రావి గింజంత ఎక్కువ కానీ తక్కువ కానీ ఉన్నా తెలుసా? ఏం పర్లేదు, నువ్వు ధైర్యంగా చెప్పు. విడిపోవాలి రాహుల్. విడిపోవాలి? ఏంటి సింధు, జోక్ చేస్తున్నావా? ఏంటి సింధు, మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు ఏంటి? సింధు సింధు
ప్లీజ్. అరే పిలుస్తుంటే ఆగవేంటి? ఏమైంది నీకు సింధు? నేను సీరియస్గా చెప్తున్నాను. ఏంటిది? రాహుల్, నేను సీరియస్గానే చెప్తున్నాను. వి జస్ట్ బ్రేకప్. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు సింధు? మీ నాన్న ఏమైనా ఫోర్స్ చేస్తాను చెప్పు, నేను వెళ్ళి మాట్లాడతాను. ప్లీజ్, నేను వెళ్ళి మాట్లాడతాను. అరే రాహుల్, ఐఎమ్ నాట్ కిడ్, ఓకే? ఇది నా నిర్ణయం. నీ నిర్ణయమా? ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావో తెలుసుకోవచ్చా? చెప్పడానికి ఏం లేదు రాహుల్. ఇంతకు ముందు వచ్చిన సంబంధాల కంటే నువ్వే బెస్ట్ అనిపించేది. అయితే కానీ మా నాన్న తీసుకొచ్చిన సంబంధం నీకంటే బెస్ట్ అని కన్విన్స్ చేశాడు. సింధు, నీ దృష్టిలో మీ నాన్న ఒక సేల్స్ మ్యాన్ గాను, తను నీకోసం తీసుకొచ్చే మాలాంటి అబ్బాయిలు నువ్వు వాడి పడేసే కాస్మెటిక్స్ గాను ఫీల్ అవుతున్నావు సింధు. రాహుల్, నా ఒపీనియన్ అది కాదు. తను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మంచి పొజిషన్లో ఉన్నాడు. 1.5 lakh శాలరీ ఫర్ మంత్. అందుకే. డబ్బును చూసి ఇష్టపడుతున్నావా సింధు? నీకు తెలుసు, డబ్బు సంపాదిస్తేనే చాలనుకుంటే బీటెక్ తర్వాత నాకెన్ని జాబ్ ఆఫర్స్ వచ్చాయో. నీకు తెలుసు, నేను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీని సొంతంగా స్టార్ట్ చేయాలనుకుంటున్నానని. దానికోసం నా ఆస్తి అంతా తాకట్టు పెట్టి ఒక సైట్ కొన్నానని, దాన్ని షూరిటీ పెట్టి అప్లై చేసిన లోన్ 1 monthలో వస్తుందని, తర్వాత నేను ఒక మంచి బిల్డర్ అవుతాను. ఇన్ని తెలిసి ఇలా ఎందుకు చేస్తున్నావు సింధు? ఎందుకు చేస్తున్నావు? అందులో హోప్ ఎంతుందో అంతే రిస్క్ ఉంది రాహుల్. అదేమైనా ఫెయిల్యూర్ అయితే నీతో పాటు రోడ్డు మీదకి రావడానికి నేను సిద్ధంగా లేను రాహుల్. సింధు, నువ్వు నా మీద చూపించే ప్రేమ ఇలాగే ఉంటుందని నేను నమ్ముతున్నాను. నీకు రోజుకు 3 పూట్ల భోజనం పెట్టగలను కూడా నువ్వు నన్ను నమ్మట్లేదు కదూ. ఇంకా ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదు రాహుల్. నువ్వు నన్ను మర్చిపోవాలంతే. ఇది ఫిక్స్. మర్చిపోవాలని ఈజీగానే చెప్పావు, కానీ ఎలా మర్చిపోవాలో కూడా నువ్వే చెప్పు. ఎలా అంటే అందరిలాగే కొద్ది రోజులు మంది కొడితే నువ్వే మర్చిపోతావు. నువ్వు చెప్పినట్టే మందు కొడతాను, కానీ నాకు ప్రతిరోజు అంతకు ముందు రోజు ఖర్చు పెట్టిన అమౌంట్కి రీజన్ వెతకడం అలవాటు. అలా నీ కోసం తాగిన మందుకు రీజన్ వెతికిన ప్రతి ఒక్కసారి దానికి కారణం నువ్వేం తెలుస్తుంది. అప్పుడు నీకు పెళ్ళైనా, భర్తున్నా, పిల్లలున్నా వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాను. నువ్వు నన్ను మర్చిపోవాలంటే ఏం చేయాలో చెప్పు, చేస్తాను. చెప్తా. జనరల్గా ఎవరితో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఇంకొకరికి మందు పార్టీ ఇచ్చి దాన్ని సాల్వ్ చేసుకుంటారు. ఇప్పుడు నీ ప్రాబ్లం నేను కాబట్టి నువ్వు నాకు మందు పార్టీ ఇవ్వాలి. నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఏ అమ్మాయి అయినా అబ్బాయికి మందు పోస్తుందా? ఎందుకు పోయించకూడదు? ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించడానికి గిఫ్ట్ ఇచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ప్రేమించిన తర్వాత సినిమాలకు, షాపింగ్లకు అబ్బాయిలే ఖర్చులు పెట్టుకోవాలి. మీరు బ్రేకప్ చెప్పి ఇంకొకరిని చూసుకొని వెళ్ళిపోతుంటే మిమ్మల్ని మర్చిపోవడానికి మందు ఖర్చు కూడా మేము పెట్టుకోవాలా? నో, కుదరదు. ఓకే, ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటావు? మీరే అంటుంటారుగా, ఆడవాళ్ళకి అన్నింటిలోనూ సమాన హక్కులు కావాలని. ఉంది ఇలాంటి వాటిలో తీసుకోండి, తర్వాత అడగండి, మిగతా వాటిలో ఇస్తాం. అయితే నువ్వు నన్ను మర్చిపోయేంత వరకు నేను నీకు పార్టీ ఇవ్వాలా, అంతే కదా? ఇస్తా, కానీ ఎలా? అదంతా నీ అనుకూలం బంగారం. మందు తీసుకుని నా రూమ్కొచ్చినా పర్వాలేదు, స్టాక్ ఉంచుకొని నీ ఇంటికి రమ్మన్నా పర్వాలేదు. కానీ అలా ఎన్ని రోజులు చేయాలి? అయినా మందుతో మర్చిపోయే బంధం కాదు నాది. నువ్వు నన్నొద్దనుకోవడానికి, ఇంకొకరిని కావాలనుకోవడానికి గల కరెక్ట్ రీజన్ ఏ రోజైతే నాకు చెప్తావో ఆ రోజే నిన్ను మర్చిపోతాను. రీజనేగా చెప్తాను. ఈ డీల్ నాకు ఓకే. రాహుల్, రాహుల్, అబ్బా, ఇంత పొరుగు ఉన్నావేంటే? లైఫ్ లాంగ్ మోస్తానన్నా. నువ్వు వస్తావా?
అయినా నువ్వు చాలా గ్రేట్ అబ్బాయి. ఏ విషయంలో దాసు? ఏ విషయంలో అంటావేంటి? తను చెప్పాడు తోట లాంటి మాటలు విని తట్టుకోవాలంటే ఎంత కలేజా ఉండాలి. దాసు, ఒక అబ్బాయి గుండెల్లోని దమ్ము కలేజాతో కత్తి పట్టుకొని కాలకేయుల సైన్యంతోనైనా ఒంటరిగా యుద్ధం చేయి. కానీ అదే సైన్యంలో కత్తి లాంటి అమ్మాయి ఒక్కతుంటే చాలు, ఇటువైపు మాహిష్మతి సైన్యం ఉన్నా సరే మట్టిలో కలిసిపోవాల్సిందే. 100% రైట్ అబ్బాయి. ఆ యుద్ధాల సగం సరే, అబ్బాయిల మీద నువ్వు ప్రకటించిన యుద్ధం ఏమైంది? ఏమవుతుంది? మనం పెట్టిన కండిషన్స్కి మందు తీసుకొని నా రూమ్కి వస్తే మందుతో పాటు పెట్రోల్ కూడా బొక్కని తన ఇంటికే రమ్మంది. మరి నువ్వెప్పుడు వెళ్ళావు? చరిత్ర మార్చే అవకాశం కదా దాసు, ఎందుకు వదులుకుంటాం? వెళ్ళాం. అల్లుళ్ళ రావాల్సిన ఇంటికి అతిథిలా రావాల్సి వస్తుంది. ఏం చేద్దాం, బ్యాడ్ లక్. హో రాహుల్, వెల్కమ్. చూడు రాహుల్, నువ్వు చెప్పిన దానికి ఓకే అన్నానని, ఊరికే మందు దొరుకుతుందని రోజు మా ఇంటికి రాకుండా వీలైనంత తొందరగా నన్ను మర్చిపోవాలి. నువ్వు పెయిన్ ఇచ్చావు కాబట్టే దానికి మందు ఇస్తున్నావు. అయినా నువ్వు ఇచ్చే మందుతో నొప్పి తగ్గుతుందేమో గానీ గాయం అయితే మాందని తెలుసుకో. అది సరే, ఇంతకీ ఈ పాప ఎవరు? ఓ అదా, మా అక్క కూతురు. ఓ, నీకు అక్క కూడా ఉందా? ఇదిగో మా నాన్న వస్తున్నారు. హాయ్ అంకుల్, ఐఎమ్ రాహుల్ అంకుల్. హలో రాహుల్. ఇంకా వచ్చినప్పుడు చూద్దాం అంకుల్. షూర్. ఓకే అంకుల్. నువ్వు మా అమ్మాయితో చెప్పిన పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. వీలైనంత తొందరగా నిన్ను మేము కన్విన్స్ చేస్తాము. నాదేముంది అంకుల్, అంతా మీ పర్ఫార్మెన్స్ మీదే ఆధారపడింది. అవును రాహుల్, నువ్వు చెప్పింది కరెక్టేలే, తీసుకో. అంకుల్, నాకు మందు తాగడం అయితే తెలుసు కానీ కలుపుకోవడం తెలియదు అంకుల్. ఏం పర్వాలేదు, నేను కల్పిస్తాలే. సరే, కలపండి. అలాగే నాకు వేడివేడిగా స్టఫ్ లేకపోయినా తాగలేను అంకుల్. అది నేను తీసుకుని వస్తాను రాహుల్. అబ్బో, బాగానే ప్రిపేర్ అయ్యారే. పాపం వీళ్ళు నన్ను సరిపెట్టు రుద్దితే వెళ్ళిపోయే దుమ్ము అనుకుంటున్నారు. సో పెట్టు రుద్దిన పిల్లని గమ్మని తెలియటం లేదు. ఏంటి రాహుల్, ఏదో అంటున్నావు? ఏం లేదు అంకుల్, రానివ్వండి, స్టార్ట్ చేద్దాం అను. తీసుకోండి అంకుల్. నువ్వు తీసుకో రాహుల్, నువ్వు తీసుకో. రాహుల్, చేస్. చేస్. రాహుల్, అంకుల్, నాకు మందు ఎక్కువ అయినట్టుంది, నేను వెళ్ళి పడుకుంటాను ఇంకా. గుడ్ నైట్ రాహుల్, గుడ్ నైట్. గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. మందు సరిపోయిందా రాహుల్? నువ్వు అడిగిన రీజన్ కూడా రెడీగా ఉంది. చెప్పు. తనలో నాకు నచ్చింది తన చనువు. చనువు అంటే? తను తన మదర్తో కూడా అమ్మా అటు రావే, అమ్మా ఇటు రావే, అది చెయ్యవే, ఇది చెయ్యవే, ఎంత చనువుగా ఉంటాడో తెలుసా? దాని చనువు అనరు, ఒంటికి పట్టిన కోవ అంటారు తెలుసా? అంటే నీ ఉద్దేశం ఏంటి? చెప్తా. ఒక ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడాలలోంచి భార్యని పిలిచి ఇది నా పెళ్ళం అని పరిచయం చేస్తే దాన్ని చనువు అంటారు. అదే అమ్మని పిలిచి ఇది నా తల్లి అని పరిచయం చేస్తే దాన్ని కోవ అంటారు. మీ ఆడుకుంది చనువో కోవో నువ్వే అర్థం చేసుకొని ఇంకో రీజన్ రెడీ చేసుకో, రేపు వచ్చి కలుస్తా. తర్వాత నువ్వు వెళ్ళావా లేదా? రోజు వెళ్ళా, కానీ 5వ రోజు మాత్రం దాసు. కమిన్. హాయ్ అంకుల్. మళ్ళీ వచ్చావా? రావాలి కదా అంకుల్, రాకపోతే కుదురుతుందా? అంతేలే. ఓ, ముందుగానే పెట్టుకున్నారా?
అన్నీ పెట్టారు సరే అంకుల్, మరి మిక్సీ ఎవడు చేస్తాడు? ఇంకెవరు, నేనే చేయిస్తాను. చేయండి. ఇదిగో తీసుకో. నాకొక్కడికే ఇచ్చారేంటి అంకుల్? ఇవాళ మీరు తాగట్లేదా? ఇవాళ నాకు వద్దులే, నువ్వు కానీ. మానేయండి అంకుల్, తాగకూడదు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం తెలుసా? అవునవును, ఆ విషయం నువ్వే చెప్పాలి. అంకుల్, ప్రపంచంలో ఉన్న అన్ని లాంగ్వేజ్లోని నీతులు ఇంకొకటి చెప్పడానికే ఉన్నాయి, మనం పాటించడానికి కాదు. అంతేలే, నువ్వు కానీ కానీ. ఏంటి అంకుల్, ఇవాళ సింధు కనిపించడం లేదే? తను వాళ్ళ వుడ్బీన్ కలవడానికి రెడీ అవుతుందిలే. సరే, నేను వెళ్ళి పడుకుంటాను, నువ్వు త్రాగు. గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్. గుడ్ నైట్. వెళ్ళి పడుకోండి. ఏంటలా చూస్తున్నావు? ఏం కనిపిస్తోంది? అమ్మాయిలకి పైన కనిపించే రూపం ఉంది అందంగా, లోపల ఉన్న మనసు ఎందుకుండదో అనిపిస్తుంది. నువ్వేమనుకున్నా పర్వాలేదు, ఇవాళ మాత్రం నీకు కరెక్ట్ రీజన్ చెప్తాను. ముందైతే చెప్పు, అది కరెక్టా కదా నేను చెప్తాను. తనకి నీకంటే ఎక్కువ ప్రేమ ఉంది నా మీద, అది చాలు. ఆ ప్రేమ నువ్వు నా మీద ఎప్పుడూ చూపించలేదు. ఆ విషయం నీకెలా తెలిసింది? ఎలా ఏంటి? తను ఎప్పుడూ నా గురించే కేర్ తీసుకుంటాడు. సింధు ఆ సోప్ వాడు, సింధు ఈ క్రీమ్ వాడు, ఫేస్ చాలా అందంగా ఉంటుంది, సింధు ఆ షాంపూ వాడు, హెయిర్ చాలా బాగుంటుంది, అలా ప్రతి ఒక్కటి చెబుతూ ఉంటాడు. అలా అయితే తను నిన్ను ప్రేమించట్లేదు, నీ అందాన్ని ప్రేమిస్తుంది. ఏదైనా ఒకటే కదా, తేడా ఏముంది? తేడా ఉంది సింధు. అందం అనేది 35 సంవత్సరాలు మనతో ఉండి వెళ్ళిపోతుంది. దాన్ని ఇష్టపడేవాడు అది లేనప్పుడు నేను ఎలా చూసుకుంటాడో ఒక్కసారి ఆలోచించు. అందం మీద ఉన్న ప్రేమ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. అదే నీ అలవాట్లని, ఆలోచనల్ని, అభిప్రాయాలని ప్రేమిస్తే ఆ ప్రేమ జీవితాంతం ఉంటుంది. నేను నిన్ను అలా ప్రేమించాను, ఎప్పుడూ నీ అందం గురించి మాట్లాడలేదు. బాయ్. ప్రేమలో నా పార్వతి ఇంతమందికి ఆదర్శం అవుతుందని అనుకోలేదబ్బాయి. దాసుగారు అప్పట్లో 100 మందికి ఒక పార్వతే ఉండేది, కానీ ఇప్పుడు 100కి 99 మంది ఉన్నారు. తర్వాత ఆఖరి ఎప్పుడు కలిసావబ్బాయి? ఈరోజే. ఏంటి సింధు, మీ నాన్న లేడే వాళ్ళ ఇంట్లో? లేడు, పని మీద వేరే ఊరెళ్ళాడు. అలా వెళ్ళిపోతే మందెవరు కల్పిస్తారు నాకు ఇక్కడ? నువ్వేం కంగారు పడకు, ఆయన నాకు ట్రైనింగ్ ఇచ్చే వెళ్ళారు. ఇవాళ నీ మొహంలో నా వల్ల కలిగే చిరాకు బాగా కనిపిస్తుంది తెలుసా? సంతోషం, ఇన్ని రోజుల తర్వాతైనా నీకు ఆ విషయం తెలిసింది. చూడు సింధు, నా ప్రయత్నం నీ ఆలోచన తప్పని చెప్పడానికి కానీ నేను ఇబ్బంది పెట్టడానికి కాదు, ఓకే? నా గురించి నీకెందుకు రాహుల్ ఇంత బాధ? నాకెందుకా? నేను నిన్ను ప్రేమించిన వాడిని సింధు, నాకు కాకపోతే ఇంకెవడుకుంటుంది బాధ? నటించకు రాహుల్. నువ్విక్కడికి వచ్చేది రీజన్ కోసమో మందు కోసమో కాదు, అంతకు మించి నీకేదో కావాలి. ఒక్కవేళ అది నా శరీరమే అయితే ఒక్కరోజు వాడుకొనైనా సరే నన్ను వదిలేయి. చాల్సింది చాలు. నీ అవసరం కోసం శరీరాన్ని కూడా ఇవ్వడానికి రెడీ అయ్యావంటే అర్థమవుతుంది నీలో ఎంత స్వార్థం ఉందో. నువ్వు నన్ను ఎందుకు వదిలేయాలనుకుంటున్నావో నీకు ఇప్పటిదాకా రీజన్ దొరకలేదు, కానీ నేను నిన్నెందుకు వదిలేయాలో నాకు రీజన్ దొరికింది. జీవితంలో నా మొహం నీకు చూపించు. గుడ్ బై. రాహుల్, ఇంకా నువ్వు నిజంగానే రావు కదా? మనం బాగా బ్రతకాలి అన్న ఆశ ఉన్న చోట ప్రేమ ఉండదేమో కానీ మనమే బ్రతకాలి అన్న స్వార్థం ఉన్న చోట ప్రేమ ఉండసిందు.
ఈ మొహం నీకు జీవితంలో ఇంక చూపించను. ఇక నుంచి నా లైఫ్ నాది, నీ లైఫ్ నీది. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు అబ్బాయి? నాకైతే చచ్చిపోవాలనిపిస్తుంది దాసు. కానీ ఒక ప్రాణం పోయడానికి తల్లి పడే కష్టాన్ని, ఆ ప్రాణాన్ని కంటికి రెప్పలా కాపాడటానికి తండ్రి పడే కష్టాన్ని తలుచుకుంటే అలా చేయడం తప్పు అనిపిస్తుంది. పోనీ తన జ్ఞాపకాలతో ఇలానే బ్రతికేద్దామా అంటే అంతకంటే ముందొచ్చిన నా ఆశయాలు గుర్తొస్తాయి. మర్చిపోతాను దాసు, మర్చిపోతాను. ఏమీ తెలియని వయసులో నన్ను వదిలి వెళ్ళిపోయిన నా తల్లిదండ్రులే తనని మర్చిపోతాను. మర్చిపోవడం ఒక వరం అబ్బాయి, అది అందరికీ దొరకదు. ఎందుకు మర్చిపోకూడదు దాసు? ఏ పని మీద అయినా ఇష్టంతో కష్టపడితే లైఫ్లో ఉన్న ఎంతటి కష్టానైనా మర్చిపోవచ్చని నేను నమ్ముతున్నాను. నేను పెట్టుకున్న ఆశయం మీద ఇష్టంతో కష్టపడతాను, దాన్ని సాధించే చూపిస్తాను. ఆల్ ది బెస్ట్ అబ్బాయి, జాగ్రత్త. ఇంతకుముందు నువ్వు చెప్పిన ప్రతి మాట మత్తులోంచి వస్తే ఇది మాత్రం మనసులోంచి వచ్చింది. నేనేదైనా సాధిస్తే ఆ ఆనందాన్ని పంచుకోవడానికి నా బాధను పంచుకున్న నీ దగ్గరికి వస్తాను దాసు, నీ దగ్గరికి వస్తాను. సార్, వర్కర్స్కి మనం చెప్పిన పని అయిపోయింది. ఏంటి అప్పుడేనా? ఫాస్ట్గా చేశారు సరే, నీట్గా చేశారా లేదా ఒకసారి చూడు. సరే సార్, నేను చూస్తాను. మనం క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. అది నీట్గా చేసుంటేనే వాళ్ళకి బాగా వర్క్ చూపించు. ఓకే, కొంచెం జాగ్రత్తగా చూసుకో. రాహుల్, నేను సింధును మాట్లాడుతున్నాను. హలో హలో, వినిపిస్తుందా రాహుల్? వినిపిస్తుంది, చెప్పు సింధు. రాహుల్, నాకు నీ నుంచి ఒక చిన్న హెల్ప్ కావాలి. మన ఫ్రెండ్షిప్ని గుర్తించుకొని చేస్తావనుకుంటున్నాను. మన ప్రేమని అనుంటే చేసేవాడిని కాదేమో, ఫ్రెండ్షిప్ని అన్నావు కదా, చేస్తాలే, చెప్పు. నువ్వు కడుతున్న అపార్ట్మెంట్ చాలా అడ్వాన్స్డ్గాను మంచి ప్లానింగ్తోనూ కడుతున్నారని మా ఆయన చెప్పారు. థ్యాంక్ యూ. ఆయన కూడా అందులో ఒక ఫ్లాట్ తీయాలనుకున్నారు. నేను ఇప్పుడు వేరే సైట్ దగ్గర ఉన్నాను, ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవమని చెప్పు. అయితే ఫ్లాట్ వాల్యూ 70 lakhs అన్నారు, కానీ ఇప్పుడు మా దగ్గర 40 ఉన్నాయి. ఒక 1 month టైం ఇస్తే. 1 month? అదే 1 month టైం నువ్వు నాకు ఇచ్చునుంటే ఈ అపార్ట్మెంటే నీదై ఉండేది. ఇది నిన్ను బాధ పెట్టడానికి చెప్పట్లేదు, తప్పు చేసామని చెప్తున్నాను. ఐఎమ్ రియలీ సారీ రాహుల్, కానీ ఆ ఫ్లాటు ఉంటుంది. రేపు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవండి. ఓకే, నన్ను వద్దనుకున్న అమ్మాయి నా గొప్పతనాన్ని అంగీకరించిందంటే నేను గెలిచాను. దీన్ని నేను సెలబ్రేట్ చేసుకోవాలి. దేవదాస్, వస్తున్నా. బాయ్ బ్రదర్, కొంచెం సైడ్ చూసుకో.
బాబు ఇక్కడ దేవదాస్ అని ఒక అతను ఉండాలి, ఎక్కడ? మీరేం వాళ్ళ రిలేషనా? రిలేషనల్ చెప్పండి. 2 నెలల నుంచి ఆరోగ్యం బాగాలేక బాధపడతా ఉన్నారు. మీరుండి చూసేదానికి రాలేదా మనసులా మీరా? 2 నెలల నుంచినా? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆ రూమ్లో ఉన్నాడు చూడు. ఆ రూమ్లోనా? ఓకే. రా అబ్బాయి, నువ్వు వస్తావు నాకు తెలుసు. ఏంటి దాసు ఇలా అయిపోయావేంటి? ఈ వ్యాధి పేరు బడోవేదన అబ్బాయి. నా పార్వతి నన్ను మోసం చేసేటప్పుడు బాధ కలిగిన మందు తాగినప్పుడు తగ్గిపోయేది. కానీ ఈ బాధ కారణం ఏంటో తెలుసా? ఈ మధ్య పేపర్లో నీ గురించి చదివాను. అప్పుడు మొదలైంది ఈ వ్యాధి. నువ్వు కూడా నాలాగే ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయావు. కానీ వెంటనే తన గురించి మరిచిపోయి నీ ఆశయాన్ని సాధించావు. అది సంతోషలక్ష్మి కదా దాసు. ఆ విషయంలో నీకంటే ఎక్కువ సంతోషించాను అబ్బాయి. తర్వాతే నేను నీలాగా ఎందుకు చేయలేదు అని ఆవేదన పుట్టింది. అదే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. నా విజయంలో నీకు కూడా బాగుంటుంది దాసు. నువ్వు తొందరగా కోలుకో, మనం పార్టీ చేసుకోవాలి, ఓకేనా? ఏంటి? కోలుకుంటాడు అబ్బాయి, పార్టీ చేసుకోవడానికి కాదు. ప్రేమలో మోసపోయిన రోడ్డు మీద పడిన అబ్బాయిలకి మన ఇద్దరి జీవితాలు చూపించి దాలా కాదు డీలా అవ్వబడి చెప్పడానికి కోలుకుంటాడు. జీవితం అనే వాహనానికి సంబంధించిన స్టీరింగ్ ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది. ఒక దారిలో ఆటంకం ఎదురైనప్పుడు ఆగిపోకుండా మరో దారిలో ప్రయాణం సాగిస్తే ఆలస్యంగానైనా సరే అనుకున్న గమ్యాన్ని చేరుకోవచ్చు. అదే ఆటంకం గురించి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోతే ఆఖరి సమయానికి మీ జీవితం ఆందోళనతో అంతమవ్వాల్సి వస్తుంది.